నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి మాట్లాడుకోవట్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఒక కుదుపు కుదిపిన ఒక సంచలనం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం వెండి కథ కాదు, ఇది కొత్త భారతదేశం వేసిన ఒక తెలివైన ఎత్తుగడ. అసలు కథేంటో చూద్దాం రండి. 6,000 టన్నులు. జస్ట్ ఆ నంబర్ వినండి, 6,000 టన్స్. ఊహించడానికే కొంచెం కష్టంగా ఉంది గదా. కొన్ని దేశాలు 10 ఏళ్లలో తవ్వే వెండి కంటే కూడా ఇదెక్కువ. ఇంత భారీ మొత్తం వెనుక ఎంత పెద్ద కథ ఉందో ఆలోచించండి. అవును, మీరు విన్నదే నిజమే. ఈ 6,000 టన్నుల వెండి లండన్ ఖజానాల నుంచి నేరుగా మన భారతదేశానికి చేరింది. ఇది కేవలం ఒక కొనుగోలు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ప్రపంచానికి ఇండియా తన పవరేంటో చూపించిన తరుణం. ఇంతకీ అసలిది ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద మొత్తంలో వెండిని ఇండియా ఎలా దక్కించుకుంది? దీని వెనకున్న అసలు కారణమేంటి? మీలో చాలామందికి వచ్చే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక ప్రదేశం గురించి తెలుసుకోవాలి. అదే లండన్ మెటల్ ఎక్స్చేంజ్, షార్ట్కట్లో LME. ప్రపంచ లోహాల వ్యాపారానికి ఇదే హెడ్ క్వార్టర్స్ అన్నమాట. అక్కడున్న ఒకే ఒక్క రూల్ ఈ మొత్తం కథకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఈ LME అనేది ఏదో చిన్న మార్కెట్ కాదండి, అదొక సామ్రాజ్యం. 100 ఏళ్లుగా ప్రపంచంలోని బంగారం, వెండి, కాపర్, ఇలా అన్ని లోహాల ధరలను శాసించేది ఇదే. అక్కడ తీసుకునే నిర్ణయాలు మొత్తం గ్లోబల్ ఎకానమీనే ప్రభావితం చేస్తాయి. కాని ప్రతి పెద్ద సిస్టంలో ఒక చిన్న లూప్హోల్ ఉంటుంది కదా, ఇక్కడ అదే జరిగింది. ఈ 25% రూల్, దీన్ని వాళ్ళు మార్కెట్ను కాపాడటానికి పెట్టుకున్నారు. కాని మనవాళ్లు దీన్నే ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చేశారు, ఎవ్వరూ ఊహించని విధంగా. అయితే ఇక్కడొకటి క్లియర్గా చెప్పాలి, ఇది దొంగతనం కాదు, దోపిడీ అంతకన్నా కాదు. ఇండియా చేసిన ప్రతి పని 100% చట్టబద్ధమైనది. వాళ్ల రూల్స్నే వాడి, వాళ్ల సిస్టంలోనే వాళ్లకు చెక్ పెట్టింది. అదెలాగో చూద్దాం. కొన్ని వెస్టర్న్ మీడియా సంస్థలు దీన్ని రైడ్ అని, దోపిడీ అని రాశాయి. కానీ అది పూర్తిగా తప్పు. ఇది దాడి కాదు, మన చట్టబద్ధమైన హక్కు. ఇది దోపిడీ కాదు, రూల్స్ ప్రకారం మనం కొన్న మన సొమ్మును మనం తిరిగి తీసుకోవడం. ఇది దొంగతనం కాదు, ఒక పక్క వ్యూహాత్మక ప్రణాళిక. చూసారా, ఇదేదో ఒక్కరోజులో ఆవేశంగా చేసిన పని కాదు. నవంబర్, డిసెంబర్, జాన్వరి, ఫిబ్రవరి ఇలా 4 నెలలపాటు చాలా సిస్టమాటిక్గా ప్రతి నెల ఆ 25% రూల్ని వాడుకుంటూ చాలా డిసిప్లిన్డ్గా ఈ ఆపరేషన్ జరిగింది. ఇది ఎవరో కొందరు వ్యాపారులు కలిసి చేసింది కాదు. దీని వెనక ఉంది సాక్షాత్తు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే RBI. ఇది ఒక జాతీయ స్థాయి వ్యూహమనమాట. మన దేశ భవిష్యత్తు కోసం వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. సరే, ఇదంతా ఎలా జరిగిందో చూశాం. కాని అసలు ప్రశ్న, ఇండియా ఎందుకిలా చేసింది? సమాధానం ఒక్కటే, కాగితాల మీద ఉన్న అంకెల మీద నమ్మకం పోయింది. చేతిలో ఉన్న ఆస్తే నిజమైన బలమని ఇండియా బలంగా నమ్ముతోంది. ఈ కోట్ చూడండి, ఇది ఎంత పవర్ఫుల్గా ఉందో. ఈ మూవ్ కేవలం వెండిని సంపాదించడం కోసం కాదు, 100 ఏళ్లుగా గ్లోబల్ మార్కెట్ని శాసిస్తున్న లండన్ ఆధిపత్యాన్ని సవాలు చేయడం గురించి. ఇదొక రకంగా చెప్పాలంటే ఆర్థిక స్వాతంత్ర్య పోరాటం. దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. కేవలం 4 నెలల్లో లండన్ దగ్గరున్న వెండి నిల్వలు 8,200 టన్నుల నుండి కేవలం 847 టన్నులకు పడిపోయాయి. అంటే ఆల్మోస్ట్ 90% ఖాళీ. ఇండియా వేసిన ప్లాన్ దెబ్బకు LME ఖజానా ఖాళీ అయిపోయిందన్నమాట. మరి ఈ 1000 టన్నుల వెండిని ఇండియా ఏం చేస్తోంది? దీన్ని తీసుకెళ్లి ఖజానాలో దాచిపెట్టడానికా? అస్సలు కాదు. ఇది మన దేశ భవిష్యత్తుకు ఇంధనంలా పనిచేస్తోంది. ఈ రోజుల్లో వెండి అంటే కేవలం ఆభరణాలు కాదు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్లు, హైటెక్ మెడికల్ పరికరాలు, ఇలా రేపటి తరం టెక్నాలజీలన్నింటికీ వెండి ప్రాణం లాంటిది. సో ఈ వెండిని సెక్యూర్ చేసుకోవడమంటే మన ఫ్యూచర్ ఇండస్ట్రీస్ని మనం సెక్యూర్ చేసుకున్నట్టే. సో ఫైనల్గా ఈ మొత్తం ఆపరేషన్ చెప్పే విషయం ఒక్కటే, ఆస్తులనేవి కాగితాల మీదో కంప్యూటర్ స్క్రీన్ల మీదో కాదు, మన చేతుల్లో ఉండాలి. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తున్న నూతన భారతదేశపు ఆలోచన విధానం. ఒక్క చిన్న విషయం, ఈ విశ్లేషణలో నేను చెప్పిన విషయాలన్నీ పబ్లిక్గా అందుబాటులో ఉన్న రిపోర్ట్స్,
అనాలిసిస్ ఆధారంగానే చెప్పాను. ఇది కేవలం వాస్తవాలను మీ ముందు ఉంచడానికే తప్ప ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. ఈ మొత్తం కథ విన్నాక మీకేమనిపిస్తోంది? ఇండియా కేవలం పేపర్ మార్కెట్లపై ఆధారపడకుండా ఇలాగే వెండి, బంగారం, ఆయిల్ లాంటి నిజమైన ఆస్తులను భద్రపరుచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన దేశానికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.